హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు షోల్డర్ ఇరగదీసేద్దామని బయలుదేరాం. అందరూ అలాగే వస్తారు జిమ్కి, కానీ షోల్డర్ వర్కౌట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే లైట్ వెయిట్ వేసుకొని చిన్న రాడ్ తోటి మన మిషన్ మీద బ్యాక్ స్టార్ట్ చేసాం. కంఫర్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. స్లోగా చేసుకోవడమే, ఎంజాయ్ చేయాలి. ఒక్కసారే మనకి కండలు కానీ ఫ్యాట్ కానీ బర్న్ అయిపోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఎవడు చెప్పినా మేము నమ్మద్దు అసలు, అది అబద్ధమే. అదే రాడ్డు ఫ్రంట్ చేస్తున్నమాట. ఇది ఏంటంటే మనం టీ షర్ట్ అది వేస్తే లుక్ బాగుంటుంది, ఫ్యాట్ కూడా బాగా బర్న్ అవుతుంది. నెక్ వన్ గదులు ఉండే ఫ్యాట్ అంతా కూడా, స్టమక్ ఫ్యాట్ అంతా. ఏంటి ఇదిగో మీకు చేయించేస్తాను, 3 నెలల్లో చేయించేస్తాను, అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ సొల్లు మాటలు. కష్టపడకంట జిమ్లో ఏది కరగదు. పెరగడం చాలా ఈజీ, కరిగేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఒక వేరియేషన్ ఫ్రెండ్స్. కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఆ సీట్ మనకు సపోర్ట్ ఉండి కొంచెం ట్రాప్స్ అవి నీట్గా నెక్ అంతా బాగా పడుతుంది. అక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ పెట్టుకొని 45 డిగ్రీస్ పెట్టుకొని అది సపోర్ట్ ఉంటుంది అన్నమాట. క్లియర్గా నిలబడి చేసేటప్పుడు మనం ఊగుతాం కదా, అది ఒక్కంట. లైట్ వెయిటే, 2.5 ఆ రాడ్ ఒక 5 కేజీలు, మొత్తం 10 కేజీలు కూడా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తుంది. జాగ్రత్తగా చేసుకోవడం. ఇది చూడండి, డంబుల్ ప్రెస్. ఇది ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు, మీరు చేసే ఉంటారు. ఏ పొజిషన్లో డంబుల్ ఉందో అదే పొజిషన్ మళ్ళీ తెచ్చి పూర్తిగా పై గ్రిప్ పెట్టి తెచ్చుకోవడం అన్నమాట. చూడండి, చుట్టుపక్కల వీడియోలు ఉన్నారు సింగిల్గా. అంటే నేను నేర్చుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి అందరూ ఉంటారు. పర్ఫెక్ట్గా నేను స్టూడియోలో తీయట్లేదు, వేరే జిమ్కి వెళ్తున్నాను. ఆ టైమింగ్స్లో ఉంటారు. నాలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి అందరితో కలిసి హ్యాపీగా చేసుకోవడమే.